మనం ఇప్పుడు కొంచెం సేపు ధ్యానం చేసుకుందామండి అందరము. మీరు చక్కగా సుఖాసనములో కూర్చోండి. చేతి వేళ్లను వేళ్ళల్లో పెట్టి మీ ఒళ్ళో పెట్టుకోండి. మీరు కింద కూర్చుంటే కనుక కాళ్ళు బాసి పట్టు వేసుకుని కూర్చోగలిగితే కూర్చోండి. సోఫాలో కూర్చుంటే పాదాలని క్రాస్ చేయండి. మీరు కళ్ళద్దాలు పెట్టుకుంటే మనకి ధ్యానంలో అది అవసరం లేదు. కళ్ళద్దాలు తీసేసి చక్కగా కళ్ళు మూసుకోండి. మన చేతి వేళ్ల నుంచి ఒక 10%, కాళ్ళ వేళ్ల నుంచి ఒక 10%, మన కళ్ళ నుంచి 80% శక్తి మనకి బయటకు వెళ్ళిపోతూ ఉంటుందండి. అందుకని కాళ్ళని క్రాస్ చేసి లాక్ చేసుకోవటము, చేతి వేళ్లలో వేళ్లు పెట్టడము చేయటం ద్వారా ఆ శక్తిని కూడా మన దగ్గరే ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. కళ్ళు మూసుకున్నప్పుడు 80% శక్తి బయటకు వెళ్లకుండా మీరు ఈ యూనివర్స్ నుంచి తీసుకునే కాస్మిక్ ఎనర్జీ అంతా మీ బాడీలోకి ఫ్లో అవడానికి అవకాశం ఉంటుంది. దీర్ఘ శ్వాసను తీసుకోండి. శ్వాస గట్టిగా పీల్చుతూ ఊపిరితిత్తులను గాలితో నింపండి. ఒక్క 2 సెకండ్లు అలాగే ఉంచి గాలిని వదిలేయండి. నెమ్మదిగా గాలిని వదిలేయండి. మళ్ళీ అలాగే 2-3 సార్లు దీర్ఘ శ్వాసలను తీసుకుని రిలాక్స్ అవ్వండి. కాలి వేళ్ల దగ్గర మొదలై మీ శరీరం అంతా విశ్రాంతి పొందుతున్నట్లుగా ఫీల్ అవ్వండి. ఆ విశ్రాంతిని కాళ్ళ దగ్గర ఊహించుకుని కాళ్ళని రిలాక్స్డ్గా ఉంచండి. తొడల భాగాన్ని రిలాక్స్డ్గా పెట్టండి. మీ ఉదరము వెనుక వైపు రిలాక్స్డ్గా ఉంచండి. చెస్ట్ ని విశ్రాంతి పొందేలా చేయండి. తరువాత చేతులు, మెడ మరియు ముఖము విశ్రాంతి పొందేలా చూడాలి. మీరు ప్రశాంతంగా, కేంద్రీకృతంగా, భౌతికంగా సౌకర్యంగా ఉండేలా ఫీల్ అవ్వండి. మీరు కూర్చున్న ఆసనాన్ని సరిచేసుకోవాలంటే సరిచేసుకుని మరింత సుఖాసనంలో కూర్చోండి. దానివల్ల ప్రాణశక్తి ఏదైతే మనం తీసుకుంటామో ఈ ధ్యానంలో దాని ప్రవాహము వెన్నెముక నుంచి కింద వరకు జరుగుతుంది. లోతైన శ్వాసతో మీ అప్పర్ చెస్ట్ తిన్నగా పైకి లేపబడుతుంది. అందువలన మీ స్పైన్ వెన్నెముక ఎక్కువగా తిన్నగా అవుతుంది.
ఇది చేసేటప్పుడు మీ తల నుంచి మెడ తిన్నగా సర్దపడతాయి. దీని వలన ఎమోషనల్ శరీరంలో నుండి మీ హృదయ మధ్య భాగం తెరుచుకుంటుంది. దీని వలన మీరు ఉన్నత మార్గాలలో ఆలోచించటం తేలికవుతుంది. ఇప్పుడు మీరు మీ పూర్ణాత్మను కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మీ చుట్టూతా చాలా మంది మాస్టర్స్ ఉన్నారని ఊహించుకోండి. మీ చుట్టూ శాంతి, ప్రేమ, ఉత్సాహము ఉందని ఫీల్ అవ్వండి. మీరు మీ పూర్ణాత్మతో కలవడానికి సహాయం చేయటం కోసం ఉన్నత జీవులంతా కలిసి ఉన్నారు. మీ పూర్ణాత్మ కొంత దూరంలో ఉందని, అది మీ వైపే వస్తుందని ఊహించండి. మీరు మీ పూర్ణాత్మను ఒక అందమైనదిగా, కొద్దిగా మెరుస్తూ దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నట్లు చిత్రాన్ని ఏర్పరచుకోండి. వందనం చేస్తూ మీరు మీ పూర్ణాత్మను ఆహ్వానించండి. దగ్గరగా రమ్మని కోరండి. మీతో బలమైన అనుబంధంతో మీ పూర్ణాత్మ ఉండడానికి సహాయం చేయమని మేధస్సుతో అడగండి. మీ చుట్టూత ప్రకాశవంతముగా ఉన్న ప్రేమను ఫీల్ అవుతూ అంగీకరిస్తూ ఉండండి. మీ దగ్గరకు మీ పూర్ణాత్మ నుంచి వచ్చే కాంతి రేఖలను ఫీల్ అవ్వండి. ఆ కాంతి రేఖలు మిమ్మల్ని తాకినప్పుడు మీలో ఆ శక్తి ప్రకంపనాలు పెరుగుతాయి. దాన్ని గమనించండి. ఇప్పుడు మీ పూర్ణాత్మ మీతో ఒకటిగా కలిసిపోతూ మిళితమవుతూ ఉంది. మీ అణువులు, పరమాణువులు మీ పూర్ణాత్మ అణువులతో కలిసిపోవడాన్ని ఫీల్ అవ్వండి. మీ శక్తిలో కొంత భాగాన్ని మంచి త్రోవకు తిప్పి బాగు చేసుకుంటున్నారు. మీ పూర్ణాత్మ మీతో మిళితమయ్యే వరకు, అంటే మీ శక్తి క్రమాలను మీ పూర్ణాత్మలోకి తీసుకునేంత వరకు జోక్యం చేసుకోకుండా ఉండండి. మీరు మీ పూర్ణాత్మతో మిళితమైపోయారు. మీరు మీ పూర్ణాత్మ ఒక్కటైపోయారు. మీ పూర్ణాత్మ ఎక్కువ శక్తి ప్రవాహం జరిగేలా మీ శ్వాసధార ద్వారాలను తెరుస్తుంది. మీరు ఇప్పుడు మీ పూర్ణాత్మగా కూర్చుంటున్నారు కాబట్టి మీ ఆసనాన్ని అనువుగా మార్చుకోండి. మీ పూర్ణాత్మలాగా మీ చెస్ట్ని ఆత్మవిశ్వాసముతో, తెలివిని ప్రతిబింబించేలా కూర్చోండి. పూర్ణాత్మగా
మీ ముఖంలోని భావాలు ఎలా ఉంటాయో గమనించండి. మీరు పూర్తి విశ్వాసంతో ఉన్నారు ఫ్రెండ్స్. మీతో పూర్ణాత్మతో ఐక్యమైపోయి పూర్తి విశ్వాసంతో ఉన్నారు. మీకు మార్గం చూపాలనుకునే స్థితి గురించి ఆలోచించండి. మీరు మీ పూర్ణాత్మగా మీ సలహాను ఆ స్థితికి ఇస్తారు. మీరు ఒక తెలివైన టీచర్ నుంచి కన్సల్టెంట్ అంటే మధ్యవర్తిగా ఊహించుకోండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? గట్టిగా అరిచి చెప్పండి. ఈ సమాధానాలు రాసుకొని కూడా రాసుకోవచ్చు. మీరు పూర్ణాత్మగా ఇంకా ఏమైనా సమాచారాలు బహుశా మీ ఆధ్యాత్మిక ఎదుగుదల గురించి, మీ జీవిత లక్ష్యాన్ని గురించి ఇవ్వగలరేమో అడగండి. అడిగి మీ పూర్ణాత్మ చెప్పిన సమాధానాలను రాసుకోండి, గుర్తుంచుకోండి. మీకు ఏదైనా సమస్య మీద పూర్ణాత్మతో సలహా అడగాలనుకుంటే అడగండి. పూర్ణాత్మ ఇచ్చే సమాధానాన్ని మీ లోపల మనసు లోపల వచ్చే ఆలోచనల ద్వారా మీకు తెలుస్తుంది. జాగ్రత్తగా గమనించండి. ఇలా మీరు మీ పూర్ణాత్మతో ఒక్కటిగా ఉన్నందుకు పూర్ణాత్మకు కృతజ్ఞతలు తెలపండి. ఇప్పుడు మనం కొంతసేపు కాంతితో ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. కాంతితో సృష్టి చేద్దాం. మీరు కాంతిని ఆహ్వానించి కాంతితో నింపబడాలి. మీకున్న శక్తి అనంతమైన శక్తి ఫ్రెండ్స్. మీకు చాలా శక్తి ఉంది. ఇప్పుడు మీరు మీ పూర్ణాత్మతో ఐక్యమైపోయారు. పూర్ణాత్మ ఇంకా ఎక్కువ శక్తిని తీసుకొచ్చి ఇచ్చింది. మీరు ఏది చేయాలనుకున్నా అది చేయగలరు ఫ్రెండ్స్. మీకు మీ పూర్ణాత్మ సూచనలు, గైడెన్స్ చక్కగా ఉంటాయి ఫ్రెండ్స్. మీ శక్తి అవకాశం ఉన్నంత అందమైనదిగా ఊహించుకోండి. మీరు ఊహించుకున్నప్పుడు అది చాలా అందంగా ఉండటం అవసరం కూడా. మీ శక్తి అందంగా తయారైనట్లయితే మీ ఆసనంలో భౌతికమైన మార్పులు వచ్చి మిమ్మల్ని సౌకర్యంగా కూర్చోబెట్టి దీర్ఘ శ్వాసను తీసుకునే విధంగా మీ వెన్నుముక గుండా శక్తి ప్రవాహం జరిగేలా చూడండి. మీరు కాంతిని ఆహ్వానిస్తున్నప్పుడు ఆ కాంతి మీలో నింపబడుతుంది ఫ్రెండ్స్. మీ బ్రహ్మరంధ్రం ద్వారా మీ మొహంలోకి, మీ తలలోకి అలా వెళ్తూ మీ వెన్నుముక గుండా
మీ మొత్తం బాడీ పార్ట్స్ అంతటిలోకి కాంతి నింపబడుతుంది ఫ్రెండ్స్. ఒక్కసారిగా దీర్ఘంగా శ్వాసించి కాంతి మీ దగ్గరికి రావాలని ఆహ్వానించండి ఫ్రెండ్స్. కాంతి ఒక జీవ చైతన్యం. కాంతి ఒక జీవ చైతన్యం. మీ ఆహ్వానానికి వెంటనే సమాధానం ఇస్తుంది ఫ్రెండ్స్. మీరు పిలిచిన వెంటనే అది మీ వెన్నెముకలోకి వచ్చేస్తుంది. మీ వెన్నెముక ఒక కడ్డీలాగా భావించి అది కాంతితో నింపబడిందని, తల పైభాగం నుంచి పాదాల వరకు వ్యాపించి ఉందని ఊహించండి. మీ వెన్నెముక నుంచి శరీరం బయటకి కాంతి ప్రసరిస్తోంది. మీ శరీరం అంతా కాంతి రేఖలతో కలపబడుతుందని ఊహించండి. అందువలన భౌతిక స్థితిలో ఎక్కువ కాంతిని పట్టి ఉంచగలుగుతాము. కాంతిని మీ కణాలకు, కణాలలో ఉన్న డిఎన్ఏకు, మరి శరీరంలో ఉన్న ప్రతి పరమాణువుకు పంపండి. మీ శరీరాన్ని మొత్తాన్ని కాంతితో నింపండి. ఇప్పుడు మీ శరీరం అంతా కాంతితో నింపబడి ఉంది. మీరు ఊహించిన అందమైన కలరుగా ఈ కాంతిని తయారు చేయండి. అది ఏమి కలరు? బంగారు కాంతి, లేక బ్లూ కాంత, తెలుపు కాంత? మీకు తగిన విధంగా ఈ కాంతి తీవ్రతను, కాంతి ప్రసారణను చేయండి. కాంతిని ఒక గోళం లాగా లేక ఒక కబ్బూన్ లాగా మీ చుట్టూత, అంటే మీ ముందు, వెనుక, తల పై భాగాన, పాదాల కింద వరకు ఉన్నట్లుగా ఊహించుకోండి. ఈ కాంతిని మీ శరీరం దాటి గదిలోకి సాగించండి. మీ చుట్టూతా ఉన్న కాంతి గోళాన్ని పెద్దది చేస్తూ మొత్తం గది అంతా నిండిపోయింది. తరువాత మీ శరీరానికి చాలా దగ్గరగా వచ్చేటట్లు తయారవుతుంది. మీకు సరిపోయే కాంతిగోళము ఎంత పెద్దదిగా ఉండాలో మీరే నిర్ణయించుకోండి. ఈ గోళానికి నిర్వచించదగిన పరిధి ఉంటుందా? లేక నెమ్మదిగా కాంతిహీనమవుతుందా?
దీనికి పరిధి ఉన్నట్లయితే ఆ గదిలో ఎక్కడ ఆగుతుంది? మీరు కాంతిని ఆహ్వానించిన తరువాత మీరు కాంతితో నింపబడినట్లయితే వివిధ రకాల వస్తువులకు లేక విషయాలకు కాంతిని పంపవచ్చు. మీ అభిప్రాయాలకు, మీ భవిష్యత్తుకు, మీ ఉన్నతమైన ఉద్దేశానికి, మీ శరీరానికి, మీ ఆలోచనలకు, మీ భావాలకు ఈ కాంతిని పంపండి. మీరు దేనికైతే కాంతిని పంపించారో అది సున్నితమైన, ఉన్నతమైన వైబ్రేషన్గా మారిపోతుంది. మీ పద్ధతిని మార్చుకోవాలనుకున్నప్పుడు లేక ఇతరులకు కాంతిని పంపి మార్చుకోవాలనుకున్నప్పుడు కాంతిని పంపి సహాయం చేయటం కోసం ప్రసరింపచేయండి. కాంతి అంటే మీరు ఒక కాంతిని ఊహించుకోలేకపోతున్నారనుకోండి. మీరు ఒక సూర్యకిరణం ఎలా ఉంటుంది? బంగారు రంగులో ఉంటుంది కదా. ఆ సూర్యకిరణం మీలోకి వచ్చింది అని ఊహించుకోండి. ఊహించుకుని ఆ సూర్యకిరణం మీ బాడీలోకి ప్రతి పార్ట్లోకి పంపించండి. సూర్యుడు అలా మన తల నుంచి వెన్నెముక ద్వారా మన శరీరం మొత్తము ఆ కాంతి, సూర్యకిరణం యొక్క కాంతి ఏదైతే ఉందో అది మొత్తం వెళ్ళిపోయినట్లు ఊహించుకోండి. మీరు ఎవరి దగ్గరకైనా ఈ కాంతిని పంపించాలనుకుంటే వారి గురించి ఆలోచించటం మొదలు పెట్టండి. మీ మొత్తం శరీరం ద్వారా ఆ వ్యక్తికి కాంతిని పంపటం మొదలు పెట్టండి. మీ శరీరం ఎంత ఫీల్ అవుతుందో గుర్తించండి. తరువాత మీ కన్నుల నుండి చేతుల ద్వారా, హృదయం ద్వారా లేక తిన్నగా ఆ వ్యక్తికి వెళుతూ ఉన్నట్లు ఊహించండి. మీకు సరి అయినదిగా, సౌకర్యంగా ఉండే మార్గంలో ఆ కాంతిని ఇతరులకు పంపించండి. మీరు కాంతిని దేనికి పంపించాలో ఆలోచించుకోండి. కాంతిని మీ దగ్గరకు ఆహ్వానించండి. కాంతితో నింపబడండి. మీరంతా కాంతితో నింపబడండి. మిమ్మల్ని మీరు స్వచ్ఛమైన స్ఫటికంలాగా ఊహించుకోండి ఫ్రెండ్స్. అందువలన మీరు చాలా స్వచ్ఛంగా కాంతిని ప్రసారం చేయగలుగుతారు.
మీరు ఎన్నుకున్న దేనికైనా కాంతిని పంపవచ్చు ఫ్రెండ్స్. మీ మొత్తం శరీరం ద్వారా కాంతిని పంపండి. మీకు సరైన మార్గము ఏది అనిపిస్తే అదే మార్గము, ఏ మార్గమైతే సౌకర్యంగా అనిపిస్తుందో ఆ మార్గంలోనే కాంతిని పంపించండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో మీ పిల్లో, మీ పిల్లవాడో బడికో ఇంకొక చోటుకో వెళ్ళాడనుకోండి, మీరేమని ఫీల్ అవుతారు ఫ్రెండ్స్? అయ్యో, ఎలా ఉన్నాడు, తిన్నాడు, ఇలా ఆందోళన పడుతూ ఉంటారు కదా. ఏమీ ఆందోళన పడకుండా మీ శరీరం మొత్తం కాంతిని నింపుకొని ఆ కాంతిని మీకు కావలసిన మీ పిల్లవాడి మీద, పిల్ల మీద, ఇంకా ఎవరి మీదకైనా అలా కాంతిని పంపండి. పంపించినప్పుడు వాళ్ళు కూడా క్షేమంగా, చక్కగా, హాయిగా ఉంటారు. మీరు ఎక్కడికైనా వెళ్తున్నారనుకోండి, మీరు కారులో ప్రయాణం చేస్తున్నారు. కారు చుట్టూ కాంతి వలయాన్ని మీరు ఊహించుకోండి. కారంతా చక్కగా కాంతి వలయంతో నింపేసుకోండి. నింపేసుకుని 2 నిమిషాలు ధ్యానం చేసి కాంతితో నింపుకొని మీరు చక్కగా బయలుదేరండి. మీ పూర్ణాత్మ మీతోనే ఉంది కదా, చక్కగా సహాయం చేస్తూ ఏ ఇబ్బంది లేకుండా హాయిగా, సుఖవంతంగా మీ ప్రయాణం జరిగిపోతుంది ఫ్రెండ్స్. అలానే మీరు ఇల్లు వదిలి తాళం వేసి వెళ్తున్నారు కదా, మీ ఇంటిని కూడా కాంతితో నింపండి. కాంతితో నింపి వదిలి వెళ్ళండి. మీ ఇంటికి ఏమీ హాని జరగకుండా, ఎవరు ఏమీ చేయకుండా ఈ కాంతి చక్కగా మీ ఇంటిని రక్షిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా ధ్యానంలో కూర్చుని కాంతితో అనుసంధానమవుతూ, పూర్ణాత్మతో అనుసంధానమవుతూ మనం ప్రేమించే వాళ్ళ మీద కాంతిని ఎలా పంపవచ్చో నేర్చుకున్నారు కదా. ఇప్పుడు 3-4 నిమిషాల పాటు చక్కగా కూర్చుని ఎవరికి కాంతి పంపాలో ఊహించుకుంటూ చక్కగా కాంతిని పంపండి ఫ్రెండ్స్.
మీరు ప్రేమించే ప్రతి ఒక్కళ్ళకి కాంతిని పంపారు కదా ఫ్రెండ్స్. ఇలా ఎప్పుడైనా మీరు చక్కగా ధ్యానంలో కూర్చుని కాంతిని ఆహ్వానించి మిమ్మల్ని మీరు ఛార్జ్ చేసుకుని, అంటే కాంతితో ఛార్జ్ చేసుకుని, మనం మొబైల్ని ఛార్జర్ పెట్టి ఛార్జ్ చేస్తాం కదా ఫ్రెండ్స్. అలా మనల్ని మనం ఈ విశ్వంలో ఉన్న కాంతితో ఛార్జ్ చేసుకోండి ఫ్రెండ్స్. కాంతిని ఊహించుకోవటం రాని వాళ్ళు చక్కగా సూర్యకిరణం మీ మీద పడుతుందని, ఆ కాంతి మీ లోపలికి ప్రవహిస్తుందని, చక్కటి బంగారు రంగు కాంతి మీలోకి వెళ్ళిపోతుందని ఊహించుకోండి. మీరు ప్రేమించే వాళ్ళ కోసం అదే కాంతిని మీ మొత్తం శరీరంతో పంపించవచ్చు. ఇప్పుడు మనమంతా కాంతి శరీరాలతో ఉన్నాం కదా. కాంతిని ఆహ్వానించుకుని ఇప్పుడు మన చుట్టూ ఉన్న విశ్వ మేధస్సుతో అనుసంధానం అవుదామా? ఈ ధ్యానంలో మీరు కోరుకున్న దాన్ని భౌతిక రూపంలో మార్చుకునవచ్చు. ఈ తల చుట్టూత ఒక గ్రిడ్ వర్క్ లాంటి కాంతి ఉందని ఊహించుకోండి. ఆ కాంతి పైకి ఉన్నత పరిధిలోకి వెళ్తుందని ఊహించుకోండి. అది పైకి వెళ్తున్న కొద్దీ ఆ గ్రిడ్ వర్క్ను సున్నితంగా, అందంగా ఉంటుంది. ఆ గ్రిడ్ వర్క్ తో పాటు మీ ఎరుకను కూడా పంపించండి. భూమి యొక్క వాస్తవాన్ని వదిలి అవసరమైన ప్రపంచానికి, అంటే విశ్వ మేధస్సులోకి వెళుతున్నట్టు ఊహించుకోండి ఫ్రెండ్స్. మీరు ఏదైనా సృష్టించాలనుకుంటున్నారా? దాని యొక్క అప్రత్యక్ష శక్తిని మీరు కలుసుకోవటం చూస్తారు. దానిని చిత్రీకరించండి. మీ ఊహాశక్తిని ఉపయోగించండి. మీరు ఏది కావాలనుకుంటున్నారో దానికి ఒక రంగు ఉందా? దాన్ని మీరు స్పర్శిస్తున్నారా? దాన్ని మీరు ఫీల్ అవుతున్నారా? దాన్ని మీరు గుర్తుగా తయారు చేసుకోగలుగుతున్నారా అనేది చూడండి. ఎక్కువ ఓపెన్ గా, ప్రవాహం లాగా సమతా స్థితిలో ఈ ఊహను తయారు చేయండి. ఆ ఊహకు రంగులు అద్దటం ద్వారా, వాసన చేర్చటం ద్వారా, వినసొంపుగా ఉండే శబ్దాల ద్వారా ఇంకా బాగా దిద్దవచ్చు.
రంగులు వేయటం ద్వారా నమూనాన్ని ఇంకా అందంగా మలచవచ్చు. మీకు ఏది కావాలనుకుంటున్నారో దానిని చక్కగా అందంగా తయారు చేయండి. మంచిగా అనిపించేటట్లు పరిమాణాన్ని తయారు చేయండి. మీరు దేనిని సృష్టిస్తున్నారో దాని యొక్క అప్రత్యక్ష శక్తిని మీలో ఒకదానిపై ఒకటి పడుతూ అవుతున్నట్లుగా ఊహించుకోండి. ఇప్పుడు దానితో మీలో ఉన్న కాంతితో కలపండి. మీరు అక్కడ ఏదైనా ఒక గుర్తుతో పనిచేస్తున్నట్లయితే ఆ గుర్తుతోనే ఇంటరాక్ట్ అవ్వండి. ఇప్పుడు మీరు దానిని మీ భౌతిక ప్రపంచంలోకి తీసుకురావడానికి సిద్ధంగా తయారు చేశారు. మీరు దేనిని కావాలనుకుంటున్నారో దాని యొక్క శక్తి కాంతి యొక్క పరమాణు రేణువులుగా మారిపోయింది. ఆ రేణువులను మీరు ఊహించగలిగినంత ఉన్నత ప్రకంపనలతో సృష్టించండి. దాని శక్తిని కాంతి రేణువులాగా శక్తిలాగా మార్చి అప్రత్యక్ష లేక అస్పష్టతగా ఉన్న ప్రపంచాన్ని దాటి ఈ భౌతిక ప్రపంచంలోకి రావడం మీరు కళ్ళారా చూస్తారు. ఆ కాంతి రేణువులు కదలడం చూస్తున్నారు. వాటికి ఒక ఆకారం, బరువు ఉంది. ఒకదానికొకటి దగ్గరగా వస్తున్నట్లు ఊహించుకోండి. మీరు కోరుకున్న దాని శక్తి యొక్క కాంతి రేణువులను గ్రహించడానికి మీ హృదయ ద్వారాలను తెరిచి ఉంచండి. ప్రేమతో పలకరించండి. మీ వైపు ఆకర్షించబడుతున్న దాన్ని అంగీకరించండి. ఈ కాంతి పరమాణువులోని రేణువులు మీ ప్రతి కణ మధ్య భాగాన ఉన్న డిఎన్ఏలోకి తీసుకురండి. ఆ కాంతి రేణువులు మీ డిఎన్ఏలోకి చొచ్చుకుపోతున్నట్లు ఫీల్ అవ్వండి ఫ్రెండ్స్. డిఎన్ఏ అంటే మీ జీవిత ప్రణాళిక అంతా కణంలో పొందుపరచబడిపోయి ఉంటుంది. మీ డిఎన్ఏ మీకు సహకరిస్తూ మీరు కోరుకున్న దానిని దాని యొక్క ఉన్నత ఎన్లైటన్మెంట్ ఆకారంలో మీ జీవితంలోకి తెస్తుందని ఊహించండి. ఆ వస్తువు యొక్క కాంతి రేణువులు మీ డిఎన్ఏ ద్వారా మీ జీవితంలోకి సమతా స్థితిలోకి వస్తున్నాయి. అందువలన
తేలికగా మీ దగ్గరకు వచ్చి మీ జీవితంలో ప్రతి భాగంలోనూ అమరుతాయి. మీరు కోరుకున్న దాని యొక్క కాంతి రేణువులు మీ DNA నుంచి అన్ని కణాలలోకి, అక్కడ నుండి మీ ఎమోషన్స్లోకి, మీ మేధస్సులోకి ప్రసరింపబడతాయి ఫ్రెండ్స్. మీరు ఏది కావాలనుకున్నారో అది మీ జీవితంలోకి వచ్చి సిద్ధంగా ఉంది అని నటించండి. దాన్ని మీరు పొందితే ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు దానికి ఒక సమయాన్ని, ఖాళీని సృష్టించినట్లు ఊహించుకోండి. అది ఎంత ఖాళీ తీసుకుంటుంది? మీరు పెట్టేటప్పుడు అది సమయానికి ఎంత దగ్గరగా ఉంది గమనించండి. మీరు దానిని పొందినందుకు కృతజ్ఞతలు చెప్పండి ఫ్రెండ్స్. స్థిరంగా మీ జీవితంలో దాన్ని పొందడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. మీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని గుర్తించటానికి, గ్రహించటానికి సిద్ధంగా ఉండండి. మీరు అది వచ్చినప్పుడు మీతో అనుబంధాన్ని ఫీల్ అవ్వండి. ఇలా మనమందరము కాంతితో అనుసంధానమయ్యి, విశ్వమేధస్సుతో అనుసంధానమయ్యి, మనకి ఏది కావలసిన మనం సృష్టించుకోవచ్చు ఫ్రెండ్స్. మనమే మన జీవితానికి సృష్టికర్తలము. మన జీవితానికి మనమే సృష్టికర్తలము ఫ్రెండ్స్. నెమ్మదిగా ఎరుకలోకి రండి. మీ చేతులు వదిలించుకొని, వేళ్ళ నుంచి వదిలించుకొని మీ కళ్ళ మీద బోర్లించుకోండి. అలా 10 సెకండ్ల పాటు మీరు ధ్యానం ద్వారా తీసుకున్న శక్తి ఈ చేతి వేళ్ల మొనల్లో ఉన్నది ఏదైతే ఉందో అది మీ కళ్ళపైన పెట్టుకుని మీ శరీరంలోకి ప్రవహింపచేయండి ఫ్రెండ్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇప్పుడు చక్కగా చేతులు తీసి మీ పూర్ణాత్మతో అనుసంధానమైన మీరు చక్కగా నవ్వుతూ కళ్ళు తెరవండి ఫ్రెండ్స్. చక్కగా పూర్ణాత్మకి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ చెప్పుకుంటూ అదే శక్తితోటి మన జీవితంలో, దైనందిన జీవితంలో కార్యక్రమాలకి అంత శక్తితోనూ వెళ్ళిపోదామా ఫ్రెండ్స్?